ఛానల్ నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వచ్చినా చలో ఇక షురు చేద్దాం. ఢిల్లీలో ఉన్న కుంభస్థలాన్ని బద్దలు కొట్టినోళ్ళం నువ్వెంత చిట్టినాయుడు, గరీబోళ్లకు ఇండ్లు ఇచ్చింది మీరే అంటారు, జాగలు వంచింది మీరే అంటారు, పర్మిషన్ ఇచ్చింది కూడా మీరే అంటారు, ఆఖరికి కాయిదాలు రాసిచ్చిన వాళ్ళు మీరే అంటారు. మరి మళ్ళీ తిరిగి అవిట్లను గూల కొడుతున్నది కూడా మీరే, ఇక గుండెలు వాళ్ళకు కొడుతున్నది కూడా మీరే. గిదెక్కడి కథ అని అనుకుంటా గీ రైతు దీక్షల ప్రతిపక్ష లీడర్ మైక్ పట్టుకొని ఇరుగా మరగా దంచుతుండులా ఏందో 500 రూపాయి. ఇన్నరా ఈ వార్త రేవంత్ రెడ్డి పైన పరువు నష్టం దావానట. కందుకూర్ల రైతు ధర్నా సభలో సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండట మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. మరి ఏం వార్నింగ్ ఇచ్చిండో మైకు పట్టుకొని ఏం దంచుతుండో పారి చూద్దాం రండి మనం కూడా. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలు వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా. ఇన్నరా మూసి గబ్బంతా సీఎం కాంగ్రెస్ మంత్రుల నోట్లలోనే ఉందనుకోటి విమర్శ చేసిండు. ఇక ఆయన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదని చెప్పి స్పష్టం చేసుకొచ్చిండు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా చేసినాము, ఇక ఇంకా తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేస్తామని వెల్లడి చేసిండు. ఇక సివిల్ డిఫమేషన్ కేసు కూడా వేస్తామని అనుకొచ్చిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే భయపడలేదు ఈ చిట్టినాయుడు ఎంత అనుకుంటా ఎడ్డురుకంగా మాట్లాడిండు 200 రూపాయలు. ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా, క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక గీ ముచ్చటిన్నా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడో మరి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇక ఈ ముచ్చట తెలిసిన రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడో, నెక్స్ట్ ఏం కార్యక్రమం పెట్టుకుంటాడంటే ఎల్దాకా తొండెక్కింది కదా తాటికొండ రాజయ్య దోతిలకెళ్ళి చెట్టు దాకా, అది దానంతా రాజెక్కింది కానీ ఈసారి నేనే తొండలిడుస్తా అంటుండొచ్చు అనుకుంటారు చాలా మంది చూసిన వాళ్ళు. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గల్లీ నుంచి బుర్జ్ ఖలీఫా దాకా పువ్వుల పండుగను వెలుగెత్తి జనజాగృతం చేసిన యోధురాలు, పండుగతోటి జనాన్ని జాగృతం చేసి ఉద్యమంలో విలీనం చేసి ఆ తరువాత రాజకీయాలను శాసించిన యోధురాలు, పూల పండుగను ప్రజా విప్లవంలో కలిపిన ప్రజానాయకురాలు ఎవరి గురించి అని తెలుసుకోవాలని ఉన్నదిలే చూడుర్రి. మా తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. బతుకమ్మ అంటేనే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ అన్నట్టు నడిచింది గడిచిన 10 ఏళ్ళు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి 6 నెలలు తీహార్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చింది. మొన్న ఆరోగ్యం బాలేదని దవాఖానకు కూడా పోయింది. ఈసారి బతుకమ్మలతో అక్క రీఎంట్రీ ఇస్తుందని బగ్గనే ప్రచారం కూడా జరిగింది. కవితక్క ఎక్కడని పబ్లిక్ అంతగా. మన మల్లారెడ్డి సార్ అయితే మంచిగా పోరగాన్లతో కూడి బతుకమ్మ చుట్టూ కోలాటాలు ఆడుతూ ఎగిరి దుంకుతుండు. ఇంగిటి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక కాడ కేసీఆర్ పాట పెట్టుకొని కేసీఆర్ బొమ్మ పట్టుకొని గిట్లా ఆడి పాడిండ్రు. ఇంగిటు బీఆర్ఎస్ భవన్ లో కూడా బతుకమ్మ పండుగ ఏర్పాటు చేస్తే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మహిళా లీడర్లు వచ్చిర్రు గాని కైతకైతే ఏడగా అనొత్తలేదు. ఊరూరుకు బంగారు బతుకమ్మ ఎత్తిన కవితక్క ఈసారి ఎందుకు బతుకమ్మ ఆడతలేదు?
2006 నుండి జాగృతి ఏర్పాటు చేసి తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆమె పాత్ర కూడా ఉన్నది. తెలంగాణలోనే పెద్ద పండుగైన బతుకమ్మను ఎత్తుకుని ఆడబిడ్డలను కలుపుకుంటూ ఉద్యమం చేసింది. తెలంగాణ లడాయికి బతుకమ్మ మద్దతు ఇచ్చింది. అయితే మొన్న జైలుకు పోయొచ్చిన కాడి నుండి అక్క ఆరోగ్యం బాలేదంట. 3 వారాల దాకా డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడని అక్క జరంత బతుకమ్మలకు దూరం ఉందన్నట్టు. ఎంతైనా ఆడబిడ్డల పండగయే. అక్క 10 ఏళ్ళు పండగను అంగరంగ వైభవంగా చేసి ఇప్పుడు దూరం ఉందంటే జరంత బాధగానే ఉంది. పోండ్రి తప్పు చేసేటోళ్ళు ఒకరు, క్షమాపణ చెప్పేటోళ్ళు ఇంకొకరు, మంట రాసేటోళ్ళు ఒకరు, అందులో ఇంధనం పోసేటోళ్ళు ఇంకొకరు. ఇక గా మంట బగ్గుమని ఎవరెవరికో అంటుకుంటుంది. మనోళ్ళకే కాదుల్లా పక్క రాష్ట్రాలకు సుత పాకుతుంది ఇది. ఇక బలవంతుడు బలహీనుడు కొట్లాడితే బలవంతుడే గెలుతాడు. కానీ ఒక్క తీరు బలవంతులే కొట్లాడుకుంటే ఎవరు గెలుతారో చూడాలి. అగో వెయిట్ అండ్ సీ అట. పవన్ కళ్యాణ్ కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండట. నువ్వు ఇదెక్కడి కథనో ఏమో. ఇక తిరుపతి లడ్డు కల్తీ వివాదం మీద దేశ రాజకీయాల దాక్కుతుంది. పోండ్రి తిరుమల శ్రీవారి లడ్డు తయారీలా గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతు కొవ్వును వాడిననుకుంటా సీఎం చంద్రబాబు నాయుడు సారు ఆయన సంచలన ఆరోపణలు చేసే వరకు ఇక అది ఎరుకున్న ముచ్చటేనా. ఈ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా చెలరెక్కుతున్న దుమారం తగ్గుతలేదట. పోండ్రి ఇక దీని మీద సినిమా రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అవుతుర్రు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తున్నాయట. ఇక తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసిండు అన్నట్టు. 11 రోజుల తర్వాత స్వామిని దర్శించుకుండు. అటు ఇంకా తిరుపతిలో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే. ఈ సభ ఎంతో ముఖ్యమైనదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిండు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అనుకుంటూ ఆయన పిలుపునిచ్చిండు. ఇక సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ కూడా ప్రకటించిండు. హిందూ దేవాలయాలకు ప్రత్యేక చట్టాలు, నిధులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరిండు. సనాతన ధర్మాన్ని ఎవరు కూడా నిర్మూలించలేరని, అట్లా ఎవరైతే ప్రయత్నిస్తే మీరే కొట్టుకపోతారు అనుకుంటూ చెప్పుకొచ్చిండు. తన సనాతన ధర్మాన్ని హిందువునని మీలాంటి వ్యక్తులకు రావచ్చు పోవచ్చు, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ సార్ వ్యాఖ్యానించిండు. అయితే ఇదే సందర్భంలో తమిళనాడు ప్రభుత్వము విమర్శలు చేసిరట. ఇగో ఎవరో చూడుర్రి. సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు పవన్ కళ్యాణ్కు వార్నింగ్ ఇచ్చిండట. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని దాన్ని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడిండట. అయితే పవన్ కళ్యాణ్ సార్ ఉదయనిధి పేరు ప్రస్తావించినప్పటికీ తమిళనాడు దీనిపైన చర్చ మొదలైందట. చూడుర్రి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యిండు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన స్పందించాలని ఉదయనిధి స్టాలిన్ ఘోరంగా ఇక ఆయన వెయిట్ అండ్ సీ అనుకుంటా అక్కడికి వెళ్ళిపోయిండట. అయితే పవన్ కళ్యాణ్ పైన డిఎంకే ఎప్పటికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ వివాదం మీద డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుకుంటా ఇక వాళ్ళ పార్టీ ఏ మతం గురించి ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదట. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుందని సూచించిండట. ఇక సుప్రీంకోర్టు జడ్జీలు కన్ఫ్యూజ్ అయ్యారట. చూడుర్రి. సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి ఎరుకున్నదే. ఇక తమిళనాడు వ్యాప్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నిరసన వ్యక్తం అవుతుందట. ఎసొంటి తప్పులు చేయకుండానే హీరో కార్తిక్ తోటి క్షమాపణలు చెప్పించిరని భావిస్తున్న ప్రజలు పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీంతో సోషల్ మీడియాలోనైతే పవన్కు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయట. ఇటు ఏకంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన కామెంట్లు చేయడంతో అక్కడి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలనుకొస్తున్నారు చాలా మంది. లాగెల్ పోయి ఆవుల కాళ్ళు ఇరగొట్టినట్టు చిలికి చిలికి గాలివాన్ అయినట్టు ఇద్దరి మధ్యలో పంచాది గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయిందిలా. పేక మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టే అయింది గీ మేడం పరిస్థితి.
చిలికి చిలికి గాలి వానైనట్టు మొన్నటిదాకా నాగార్జున సమంతతో పంచాయితీ నాయే. సమంతకు సారీ కూడా చెప్పే. నాగార్జున పరువు నష్టం దావా కేసు కూడా వేసే. పంచాయతీ పెద్దగానే కాబట్టే ఈ పంచాయతీ ఒడవనే లేదు. ఇంకో పంచాయతీ ఇరుక్కుంది మన కొండా సురేఖ మేడం. గదేందంటారా ఇన్నూరి ఓ పారి. మరి అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అగ్గో విన్నారు కదా, కేసీఆర్ కానొత్తలేడు, ఇది ఖచ్చితంగా కేటీఆర్ పనే అంటుంది. ఈమె వయసు చూసొచ్చిందా ఏమన్నా? ఎందుకు ఇట్లా ఉత్తగా నోరువా వేసుకుంటుంది చెప్పుర్రి. ఇంకా మా పార్టీ అధినేతను గంత మాట అంటవా అని ఇటుకెళ్లి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సారు లైన్లకు వచ్చిండు. ఇంకో గిట్లనంట కొండా మురళిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. కొండా మురళి కూడా కనబడతలేడు, చాలా కాలం నుంచి మీ ఇద్దరికి ఆ హిస్టరీ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు. మీరు ఇద్దరు కలిసి చేసినవి చాలా ఉన్నటువంటి మనుషుల్ని మాయం చేసినాయి. మరి ఇప్పుడు ఆయన కూడా మాయమైపోయాడు. అయింది నీకు అధికారం ఎక్కువ వచ్చింది, పెద్దగా ఉన్నావు కాబట్టి మరి ఆయన కూడా మాయమైపోయాడు. కొందుకనాలి ఎందుకు అనిపించుకోవాలి. ఈ కొండా సురేఖ మేడం కు ఎవరు సలహా ఇస్తుర్రో ఏమో గాని ఉత్తగానే పంచాయతీలు రాజేతుంది. అన్ని మళ్ళీ పనికిరాని పంచాయతీలే. మొన్ననే సినిమా ఇండస్ట్రీ అంతా బగ్గునమండే. ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా పోయే. ఇటు రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, సామాన్య జనం గియే మాటలు. ఒక మంత్రి అయ్యుండి గిట్లేనా మాట్లాడేది అని అందరు అనబట్టే ఇప్పుడేమో గీ పంచాయతీ ఆయే. ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ ఉండే ఇచ్చంద్రమైన ముచ్చట్లను అన్నిటిని పట్టుకొచ్చిన. గవి చూడాలంటే మొదలు చార్మినార్కు పోదాం. ఆడికెళ్ళి సిరిసిల్లకు పోదాం. సిరిసిల్లకి వెళ్ళి వాగుల దుంకి అటెంకా మళ్ళా బయటకు వద్దాం. ఇక చెప్తుంటేనే గమ్మత్ అని అనిపిస్తుందిలే, చూస్తే ఇంకా గమ్మత్ ఉంటుంది. చూడుర్రి మరి. చార్మినారు చౌరస్తా కాడా మినార్ మీదకి ఎక్కిండు గీడా. చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము మీద. అగో ఎవరో ఎక్కిరు చూడుర్రో పారి. ఎవరు కావచ్చు వీళ్ళు? కింద అంతా లొల్లినేస్తాంది. వీడియో తీస్తురుగో. ఇక్కడ కిటికీలకెళ్ళి అక్కడ దాటుతూను. మరి ఏం పని మీద కావచ్చు? ఆడ కార్మికులు కావచ్చా, ఎవరైనా పని చేస్తుండొచ్చునా, లేకపోతే పిచ్చైనా మంచి అయినా అర్థమైతే లేదు. పోన్రి. ఇక ఈ వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుందో, అందుకే మన బరాబర్ ముచ్చట్లకు మళ్ళా పట్టుకొచ్చినాము. పానం సెంచరీ లేని అన్నట్టుగా చెప్పుకొస్తుంది పెద్దమ్మ. ఇక ఈ ముచ్చట ఏడైందంటే సిరిసిల్ల మానేరు వాగు కాడ అయిందట. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్కి చెందిన లక్ష్మట ఈ పెద్దమ్మ పేరు. ఇక వాగులో దుంకుతుండగా గమనించిన పోలీసు వాళ్ళు మొత్తానికైతే బయటికి గుంజుర్రోళ్ళ గిట్లా. అనుకుంటే చెప్పుకొస్తుంది ముచ్చట. ఏందో ఏమో కాలం. ఇగో గీ వయసులో కూడా గీ పెద్దమ్మ ఆత్మహత్య చేసుకోనికి ప్రయత్నం చేసిందంటే మరి కొడుకులు బిడ్డలు చక్కగా చూస్తలేకుండా వచ్చినా ఏమైందో గానీ మొత్తానికైతే ఇగో గీ వాగుల దుంకి గింత పని చేసింది. పోలీసు వాళ్ళు ఇట్లా ఈ దగ్గరున్న వాళ్ళు చూడకుంటే ఎంత పని అవునో. గాత ఉండదు మనవలేదు.
గా మాట నిజంగానే నిజమైంది కీడ. అవు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దోచిపైకి తొండెక్కిందట నుల్లా చూద్దాం రర్రి ఒక పారి. అరే సారు గ్రీన్ కాండ్వా పచ్చ కాండ్ వేసుకొని అగో ఏమో స్పీచ్ దంచుతాండు చూద్దాం రర్రి. అరే నడమ మేడం పక్క జరుగుతుంది తొండొచ్చినట్టుంది. అర్రే తొండొచ్చింది ఎక్కింది కూడా. అర్రే ఏమో ఎక్కింది కూడా చూసుకుంటలేడు అయ్యింది సారు. పట్టుకుండు అబ్బా లాగుల తొండలు ఇడుస్తాం చూడుర్రి అంటారు చూడుర్రి. ఇగో సారు దోతిలోకి వెళ్ళి అంగిలకి ఎక్కింది షాతి దాకా పోయిందట ఏందక్కువ. అరే చేతోటి పట్టుకుండు కదా ఇక తీస్తారు చూడుర్రి. కడవ పట్టుకొని తీస్తురు మెల్లగా. అగో వెనకకి ఇసిరేపోతురు. ఇంతకు గీముచ్చట ఏడైంది అనుకుంటురులే. అయితే తొర్రూరులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నలా ఇక ఈ ఘటన చోటు చేసుకుందోలా. ఇక మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుంటే స్టేజీ మీదకి ఒక్కటేసారి తొండెక్కిందట. అయితే భయంతో మాజీ మంత్రులు ఎర్రవెల్లి సత్యవతి పక్కకు జరగంగా ఆ తొండకు భయపడతారా అనుకుంటా తాటికొండ రాజయ్య నవ్విండట. నవ్వి ఇగో గిట్ల అయింది చూడుర్రి. వెంటనే ఆ తొండను నిలబడి ఉన్న మాట్లాడుతున్న రాజయ్య దోచి పైకి ఎక్కి చెట్టు లోపలికి వెళ్ళి షాది వరకు పోయింది అన్నట్టు. పోయేవారు గింత అనకకుండా జరగకుండా ఉరక నాకెక్కిందేమో అనుకుంటా చేతితోటి పట్టుకొని. ఇక అచ్చంక బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు కాడ కండువా తీసుకొని మొత్తానికి పట్టుకొని అయితే పక్కకి ఇడిచిపెట్టి వచ్చిరట. ఎంత పని అయింది చూడుర్రి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.